ఈ అలవాట్లు ఉంటే మన దగ్గర డబ్బు నిలవదు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి. అందరూ డబ్బును కష్టపడి సంపాదిస్తారు. అయితే కొన్ని రకాల అలవాట్లు ఉన్నవారి దగ్గర సంపద అనేది నిలవదు. డబ్బులు అందరికీ కావాలి. అందరూ డబ్బును కష్టపడి సంపాదిస్తారు. అయితే కొన్ని రకాల అలవాట్లు ఉన్నవారి దగ్గర సంపద అనేది నిలవదు. వారు వారి జీవితాంతం కష్టపడుతూ పేదరికంలోనే గడుపుతారు. ఎవరైతే సూర్యోదయం తరువాత కూడా నిద్ర లెగవరో వారి దగ్గర డబ్బులు నిలవవు. అలాంటి వారు ఎప్పుడు పేదరికంలోనే ఉంటూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పరిశుభ్రత లేని వారి దగ్గర సంపద నిలవదు అని చెప్పారు. పరిశుభ్రత లేని చోట మనమే ఉండలేము. అలాంటిది లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది అంటే, ఎవరైతే పళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోరో, ఎవరైతే మురికి బట్టలు వేసుకుంటారో, ఇంటిని ఎవరైతే పరిశుభ్రంగా ఉంచుకోరో వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు. అందువలన పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యమైనది. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఎవరైనా తమకు సరిపడా ఆహారాన్ని తినాలి. అంతేకాని ఆహారాన్ని అతిగా తింటే వారు రోగాల పాలవుతారు. కాబట్టి వారు కష్టపడి సంపాదించినది మొత్తం మందులకు, హాస్పిటల్ ఖర్చులకు పెట్టవలసి వస్తుంది. కాబట్టి తమకు సరిపడా ఆహారాన్ని మించి ఎవరైతే భుజిస్తారో వారి దగ్గర కూడా సంపద నిలవదు. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారి వలన ఇతరులు బాధపడతారు. కాబట్టి వారి బాధ మన సంపద పైన పడుతుంది. కాబట్టి అందరితో మంచిగా మాట్లాడాలి. అప్పుడే సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అందుకే డబ్బులు సంపాదించడం తేలికైన పని కాదు. ఒకవేళ సంపాదించినా దానిని పొదుపు చెయ్యగలగాలి. అందుకే డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా వాటిని పొదుపు చెయ్యాలన్నా, మన దగ్గర ఆ సంపద నిలవాలన్నా మనం కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఉదయాన్నే లేవడం, ఆహారాన్ని మితంగా తినడం, అందరితో మంచిగా మాట్లాడడం, ఎప్పుడు మన ఇంటిని, మనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటివి అలవాటు చేసుకుంటే కష్టపడి సంపాదించిన డబ్బు మనతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.